ఇవాళ విఈ డే అనమాట. యూరోప్ లో ఒక పిక్నిక్ లాగా బెడ్షీట్ వీలైతే చైర్ కూడా తెచ్చుకోమని చెప్పారు కదా. కింద కూర్చుంటావా మరి నువ్వు? పట్టుకో. ఏదో ఫీల్డ్స్ లోకి తీసుకెళ్తున్నట్టున్నారు. మా అమ్మ నడవలేక నడుస్తుంది పాపం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నానండి. సో ఇవాళ వీడియో ఏంటంటే మా పిల్లల స్కూల్లో ఒక చిన్న కాన్సర్ట్ ఉంది. ఏంటంటే ఇవాళ విఈ డే అనమాట. యూరోప్ లో విఈ డే అంటే ఏంటంటే ఇట్స్ లైక్ మన ఇండిపెండెన్స్ లాంటిదే వీళ్ళకి కూడా ఉన్నట్టుంది. విక్టరీ ఆఫ్ యూరోప్ అనుకుంటా. ఇది 80th యానివర్సరీ అంట వీళ్ళకి. లైక్ విఈ డే 80th యానివర్సరీ. సో స్కూల్లో ఏదో కన్సర్ట్ ఉంది, సాంగ్స్ అవి పాడతారంట. చాలా రోజుల నుంచి మెయిల్స్ అయితే వస్తున్నాయి. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు ఉందన్నమాట ఈవెంట్. మా వారైతే ఆఫీస్కి వెళ్ళిపోయారు. ఇంకా నేను వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాను ఇవాళ. సో ఇంకా ఆఫీస్ లో కూడా నేను చెప్పేశాను అనమాట 1 hour అవే ఉంటానని. నేను మా అమ్మ కలిసి అయితే వెళ్తున్నాం ఆ ఈవెంట్ కి. సో అక్కడ వీడియోస్ అవి తీయడానికి కుదిరితే మాత్రం వీడియోస్ తీసి మీతో కూడా షేర్ చేసుకుంటాను. లైక్ ఇక్కడ ఈ స్కూల్లో ఈవెంట్స్ అవి ఎలా జరుగుతాయి అనేది. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూసి మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడైతే ప్రస్తుతానికి లంచ్ చేస్తాను. నేను మా అమ్మ రెడీ అయిపోయామన్నమాట. 1:30 అవుతుంది టైము. ఇంకా ½ an hourలో స్టార్ట్ అవుతాం స్కూల్కి. స్కూల్ అంటే చాలా పెద్ద దూరం ఏం కాదు, పక్కనే. లైక్ వాకబుల్ డిస్టెన్స్. జస్ట్ ఒక పిక్నిక్ లాగా బెడ్షీట్ వీలైతే చైర్ కూడా తెచ్చుకోమని చెప్పారు అక్కడ కూర్చుని చూడడానికి. మేమైతే ఒక బెడ్షీట్ అయితే తీసుకెళ్తున్నాము. బెడ్షీట్, పిల్లలకి జ్యూస్లు అయితే రెడీ చేసుకున్నాం ఒక చిన్న బ్యాగ్ లో. సో ఇప్పుడైతే ఇంకా ½ an hourలో స్టార్ట్ అవుతాను. చైర్లు కూడా రెడీగా పెట్టుకున్నాము. చైర్లు తీసుకెళ్లాలా బెడ్షీట్ తీసుకెళ్లాలా అర్థం కావట్లేదు. బెడ్షీటే బెటర్ అనిపిస్తుంది. ఇక బెడ్షీటే తీసుకెళ్తున్నా. కొన్ని స్నాక్స్ అయితే తీసుకున్నా మరి పిల్లలకి. బెడ్షీటే తీసుకెళ్దామమ్మా. సో మా అమ్మ కూడా రెడీ అయిపోయింది. సో చైర్ వద్దు కదా, కింద కూర్చుంటావా మరి నువ్వు? పట్టుకో. సో ఇంకా స్టార్ట్ అయిపోయాము. సో రెడీ అయిపోయాము. అక్కడ చూస్తున్నారు కదా క్యూ ఎంత పెద్దగా ఉందో. దేవుడా, మేము ఇప్పుడు వెళ్ళి అక్కడే నిల్చోవాలి. ఇక ఒక 10 నిమిషాలు నిల్చున్న తర్వాత ఇంకా గేట్స్ ఓపెన్ చేశారనమాట. ఇదే స్కూల్ ఎంట్రన్స్. ఇంకా అక్కడ నుంచి లోపలికి వెళ్ళాము. స్కూల్ ఎంట్రన్స్ లో ఇలాగ బ్యానర్స్ కట్టేశారనమాట. 80th యానివర్సరీ అని. 8th May విఈ డే 80th యానివర్సరీ. ఏదో ఫీల్డ్స్ లోకి తీసుకెళ్తున్నట్టున్నారు. ఫీల్డ్ గ్రౌండ్ లాంటిది. ప్లేస్ ఉంటుందో లేదో మరి మేము వెళ్ళేటప్పటికి చూద్దాం. మా అమ్మ నడవలేక నడుస్తుంది పాపం. మరి ఏం కూర్చుంటుందో కింద చూద్దాం వెళ్ళి. ఆల్రెడీ ఏదో స్టార్ట్ అయినట్టుంది. అంతా ఫ్లాగ్స్ పెట్టేశారు ఇక్కడ అంతా. ఫోటో పోజ్ ఇస్తుంది. Would you like to swing on the star?
ఇంకా అందరినీ క్లాస్కి తీసుకెళ్ళిపోతున్నారు. ఆ క్లాస్కి వెళ్ళి పికప్ చేసుకోవాలన్నమాట. మా వాళ్ళేరో చోట్ల మా వాడైతే అసలు గమ్మున వెళ్ళిపోతున్నాడు. అదిగో అక్కడ వెళ్తున్నాడు. క్లాస్కి వెళ్ళి ఇంకా పికప్ చేసుకోవాలి. ఇంకా అయిపోయింది, ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాము. ఎంజాయ్ చేశారా మరి ఈరోజు కన్సర్ట్? సో ఇక ఫైనల్లీ ఇంటికి వచ్చేసాము. రావడమే చాక్లెట్ తో మొదలు పెట్టారు. నచ్చిందా ఇవాళ? ఎంజాయ్ చేసావా కన్సర్ట్ ఈరోజు? బాగా పాడు. ఓకే సరే, నేనే ఇచ్చానులే చాక్లెట్. యు లైక్ చాక్లెట్ కదా. సో ఇంక తినేసి ఆడుకోవడమే. ఇవాళ వీడియో అయితే ఇదన్నమాట. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే see you in the next video. Bye bye.